కొబ్బరి చారుకి కావలసిన పదార్థాలు కొబ్బరి ముక్కలండి. ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నాను నేను. అది సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకున్నాను. ఇది పుట్నాల పొడి అండి, ప్లెయిన్ పుట్నాల పొడి 1 స్పూను, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను. ముందుగా మనము మిక్సీ జార్ తీసుకొని ఈ కట్ చేసిన కొబ్బరి ఉంది కదండి, ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి, స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు కార్తీక మాసం కదండి, మనం టెంపుల్స్కి వెళ్ళి పూజ చేసి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం, చాలా ఉండిపోతాయి. అటువంటి టైంలో ఇలా చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. కొబ్బరి చారు చాలామందికి తెలియదు. స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాము. ఇది ఇంకొంచెం గ్రైండ్ కావాలండి. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుందాము దగ్గరికి అనేసుకొని. చాలా సింపుల్ అండి, 2 మినిట్స్లో మనకి చారు రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. మరొకసారి గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, స్మూత్ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనము ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని వడకట్టేసుకోవాలి. ఈ విధంగా రావాలి. ఒక బౌల్ తీసుకున్నాను నేను. ఆ బౌల్లో ఫ్రెష్ క్లాత్, కాటన్ క్లాత్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ మొత్తం అందులో వేసుకోవాలి. మొత్తం పాలన్నీ పిండేసుకోవాలండి. ఇలా టైట్ చేసుకొని చేయితోటి మెల్లమెల్లగా ఒత్తుకుంటూ మొత్తం కొబ్బరి పాలన్నీ తీయాలి. ఇందులో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ పుట్నాల పొడి వేస్తున్నాను. 1/2 స్పూన్ సాల్ట్ వేసానండి, ఫొటేజ్ మిస్ అయింది. ఇది మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి, స్మూత్గా అయ్యేటట్టుగా, లంప్స్ లేకుండా. కలిసిపోయింది మొత్తము. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. పోపు చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా గోలాలి. ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే పడుతుందండి. కొబ్బరి పాలు అనేది కమ్మతనంగా ఉంటుంది కాబట్టి ఒక 5-6 వేసుకోండి. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాము. ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలని ఒకసారి కలుపుకొని మళ్ళీ అందులో పోసుకోవాలండి. ఒక్క పొంగు వచ్చే వరకు ఉంచాలండి, అంతే. ఎక్కువ వేడి కాకూడదు. జస్ట్ 1 మినిట్ ఉంచుకోవాలి స్టవ్ మీద. ఇలా ఒకసారి కలుపుకుంటే మనకి పుట్నాల పొడి అనేది ముద్దలు కాకుండా ఉంటుంది. చూడండి, ఒక పొంగు వచ్చేసింది. మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాము. మీకు అర్థమవుతుందని అనిపిస్తుంది నాకు. అంతేనండి. ఈ విధంగా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వేడి వేడి అన్నంలోకి కొబ్బరి చారు తోటి తింటే చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్. అంతేనండి, రెడీ టు ఈట్.